ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కోడ్ ఎత్తివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న రాత్రి ఎన్నికల కోడ్ ముగిసినట్టు ప్రకటించింది. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి కోడ్ అమల్లోకి వచ్చింది. మరోవైపు పల్నాడుపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. మళ్లీ అల్లర్లు చెలరేగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇక పల్నాడులో విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ విధిగా పోలీసుల మార్గదర్శకాలను పాటించాలని ఎస్పీ మల్లికా గార్గ్ స్పష్టం చేశారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల కోడ్ను 12 జిల్లాలతో మినహా మిగిలిన 21 జిల్లాల్లో ఎత్తివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. లోక్సభ ఎన్నికల నిర్వహణకు ఈసీ ఈ ఏడాది మార్చి 16న షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికల కత్రువు పూర్తి స్థాయిలో ముగిసేంత వరకు అమలు కొనసాగనుంది. రాష్ట్రం నుంచి గెలుపొందిన అభ్యర్థుల జాబితాకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ ముద్రణ పూర్తి కావడంతో ఎన్నికల కోడ్ ఎత్తివేసింది. రాష్ట్రంలో శాసన మండలిలోని వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కాబట్టి సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, జనగామ, మహబూబాద్, వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి, ఖమ్మం, ములుగు జిల్లాల్లో ఎన్నికల కోడ్ కొనసాగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా విజయవాడ ప్రతినిధి ఏడుకొండలు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఏడుకొండలు, ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ ఎత్తివేసినట్టు తెలుస్తోంది. అయితే ఏపీ ఎన్నికల సమయంలో అల్లర్లు, ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని కూడా ప్రకటించింది గతంలో. అయితే ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో కూడా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓటింగ్ జరుగుతుంది. అయితే ఫలితాలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఇక్కడ కూడా కొనసాగే అవకాశం ఉందా? ఏంటి అప్డేట్స్? సంపత్, ఇటు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే మార్చి 16న ప్రారంభమైనటువంటి ఎన్నికల కోడ్ నిన్నటితో ముగిసింది. దీనికి సంబంధించి ఎన్నికల కోడ్ ఎత్తివేస్తున్నట్లుగా కూడా ఇప్పటికే ఈసీ కూడా ప్రకటించారు. అలాగే అనంతరం ఆయన నిన్న గవర్నర్ కూడా కలిసి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేల అభ్యర్థుల పేర్లు అలాగే ఎంపీల పేర్లు కూడా గవర్నర్కి ఇవ్వడం జరిగింది. అయితే లిస్ట్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. నిన్న రాత్రితోటి ముగిసినటువంటి ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏదైతే గతంలో అల్లర్లు జరిగినటువంటి ప్రాంతంలో ప్రత్యేక ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే అటు కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 19 వరకు కూడా అల్లర్లు జరుగుతాయనేటువంటి ఒక సమాచారం మేరకు పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. రాష్ట్రంలో ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో సమస్యాత్మక ప్రాంతాల మీద ప్రత్యేక నిఘా ఉంచామని చెప్పారు. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్నికలు కూడా అయితే ముగిసింది. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా అయితే ఇటు జగన్మోహన్ రెడ్డి కొనసాగుతున్నారు. కానీ ప్రస్తుతానికి ఏదైతే ఈ అల్లర్లు జరుగుతాయనేటువంటి నేపథ్యంలో పోలీసులు నిఘా అయితే ఇంకా రాష్ట్ర పోలీసులు అయితే నిఘా పెంచారు. ముఖ్యంగా పల్నాడు వంటి ప్రాంతాలు, పల్నాడు, తిరుపతి వంటి ప్రాంతాల్లో జరిగేటువంటి అల్లర్ల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే మరికొద్ది రోజుల్లో కొలువుతీరినటువంటి కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్నటువంటి ఈ 12వ తారీఖు లోపు మరికొన్ని అల్లర్లు జరుగుతాయనేటువంటి సమాచారం పల్నాడు పోలీసులు అయితే దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. సంపత్, అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అయితే మాత్రం నిన్న రాత్రితోటి ఎన్నికల కోడ్ అయితే ముగిసింది. ఎన్నికల నియమావళిని ఎత్తివేస్తూ కూడా ఈసీ ముఖేష్ కుమార్ మీనా నిన్న ప్రకటించడం జరిగింది. అలాగే అభ్యర్థుల పేర్లు ఎవరైతే గెలుపొందారో అభ్యర్థుల పేర్లు లిస్టులు కూడా గవర్నర్కి ఇవ్వడం జరిగింది. అంటే నిన్న రాత్రితో ఎన్నికలు కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ నుంచి తొలగించాలని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. సంపత్, ఓకే, ఏడుకొండలు ఇప్పుడు పల్నాడుపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు తెలుస్తుంది. అయితే అంటే ఎలాంటి భద్రత ఏర్పాటు చేశారు అక్కడ? అలాగే తెలంగాణ ప్రాంతంలో ఎన్నికలు కూడా అమల్లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఏ ప్రాంతంలో అమల్లో ఉంది? అంటే తెలంగాణలో ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇంకా లెక్కింపు జరుగుతున్న నేపథ్యంలోనే తెలంగాణలో ఏదైతే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓట్ల లెక్కింపు జరుగుతున్నారు. 12 జిల్లాల్లో కోడ్ కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. అయితే దాన్ని ఈ నెల 21 వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి
తెలంగాణతో పోలిస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎక్కడ కూడా ఎటువంటి రీపోలింగ్లు కానీ ఇతర పోలింగ్స్ కానీ ఏమీ లేవు కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయిగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ యొక్క కోడ్ని అయితే ఎత్తేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణలో మాత్రం మరికొద్ది రోజులు ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. 21 జిల్లాల్లో కోడ్ ఎత్తేసారు, కానీ 12 జిల్లాల్లో మాత్రమే కోడ్ కొనసాగుతుంది. బహుశా ఆ ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత అభ్యర్థికి ఇచ్చేటువంటి ఏదైతే ధృవీకరణ పత్రం ఇచ్చిన తర్వాత కోడ్ని ఎత్తేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది తెలంగాణలో. ఓకే, ఏడుకొండలు మొత్తంగా ఈ ఎన్నికల కోడ్ ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాంతాల్లో ఇంకా ఎన్ని రోజులు విధించే అవకాశం ఉంది? అంటే ప్రస్తుతానికి ఏదైతే ఎన్నికల కోడ్ కొనసాగుతున్నటువంటి ప్రాంతంలో ముఖ్యంగా ఆ ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత అభ్యర్థుల ధృవీకరణ పత్రం ఎవరైతే గెలుస్తారో వారికి ఈ ధృవీకరణ పత్రం ఇచ్చిన తర్వాత మరొక 2 నుంచి 3 రోజులు మాత్రమే కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.